ఓకే ఫ్రెండ్స్, ఈ రోజున మనం సెంటర్ మిర్రర్కి సంబంధించిన విధానాలు తెలుసుకున్నాం. వెంకటేశ్వర గారు, సెంటర్ మిర్రర్ అంటే మీరు బండి స్టార్ట్ చేసే ముందు ఏమేమి కన్ఫర్మ్ చేసుకుంటున్నారు? బండి వేర్లో ఉందా లేదా నోట్లో చూసుకొని నోట్లో తెచ్చుకుంటాం. నోట్లో తెచ్చుకున్న తర్వాత హ్యాండ్ బ్రేక్ స్టార్ట్ చేసేసి హ్యాండ్ బ్రేక్ రిమూవ్ చేసేసి స్టార్ట్ చేస్తాం. ఈ రెండు చేశాక కూడా మీరు స్టార్ట్ చేయద్దు, మూడో కూడా కన్ఫర్మ్ చేసుకుని స్టార్ట్ చేసుకోండి. చూడండి, మిల్లర్ చూసారా? మిల్లర్ పెట్టుకోండి కరెక్ట్గా. మిర్రర్ కరెక్ట్ ఇక్కడ చెయ్యి ఉంచుకొని ఈ చేత్తో పట్టుకోండి. ఈ చేత్తో పట్టుకొని కరెక్ట్గా బ్యాక్ కనపడేట్టుగా మొత్తం వెహికల్స్ మొత్తం కనబడేట్టుగా చూసుకోండి. ముక్కు స్టడీగా ఉంచండి. ముక్కు ఎక్కడ పెట్టుకోండి, స్టడీగా ఉంచుకోండి. చేయి ఇక్కడ పెట్టుకోండి, ఆ ముక్కు స్టడీగా ఉంచండి. కనుగుడ్డి తిప్పండి, మళ్ళీ తిప్పండి, మళ్ళీ తిప్పండి, మళ్ళీ తిప్పండి. ఎలా సెట్ చేసుకోవాలి మీరు? వెనక ఎవరు ఆరణ కొట్టారు, ఇక్కడ చూసి ఇండికేట్ ఇస్తే అరే ఎప్పుడు చూసేవాడు అంటారు. ఇంత ఫైన్గా ఉండాలన్నమాట. లెఫ్ట్కి తిరగాలి, ఇక్కడ చూసి ఇండికేట్ వేసి చక్కగా లెఫ్ట్కి తిరగచ్చు. మీరు రైట్కి తిరగాలి, ఇక్కడ చూసి ఇండికేట్ ఇచ్చి చక్కగా రైట్కి తిరగచ్చు. మీరు ఒక కన్న తల్లిలాగా ఉపయోగపడుతుంది మన సెంటర్ మిర్రర్. దాన్ని చూసుకొని బయట మిర్రర్ చూసుకొని బండి తోలితే ఈ పక్క లెఫ్ట్ సైడ్ మనుషులు లేచిపోతారు, కనిపించదు. కూడా ఇది కంపల్సరీగా మీరు చూసుకొని మీరు బండి తిప్పుకోవచ్చు, అబ్జర్వేషన్ చేసుకోవచ్చు. బ్యాక్ రివర్స్ చేసేటప్పుడు కూడా ఇక్కడ ఎవరున్నారా లేదా అని చూసుకొని అప్పుడు మీరు రివర్స్ చేసుకోవచ్చు. బ్యాక్ రివర్స్ చేసుకునేటప్పుడు చూసుకొని ఇది ఎప్పుడు చూసుకోవాలంటే హైవేలో ఎప్పుడైనా వెళ్ళినప్పుడు చూసుకోండి. అంతేగాని కంటిన్యూగా దాన్ని చూసుకొని బండి తోలద్దు. దీన్ని చూసుకోవచ్చు. బండి స్టార్ట్ చేసే ముందు నెంబర్ 1 పాయింట్ సెంటర్ మిర్రర్ రోడ్డుకి కరెక్ట్గా సరిపడే ఉందా లేదా. నెంబర్ 2 పాయింట్ గేర్లో ఉందా, నోట్లో ఉందా. నెంబర్ 3 పాయింట్ హ్యాండ్ బ్రేక్ తీసుకున్నా లేదో అప్పుడు స్టార్ట్ చేసుకొని నేర్చుకోండి. మీరు సూర్యకిరణాలు పడకుండా మీకు ఎలా అది సెట్ చేసుకోవచ్చు. ఏదైనా అడ్డం ఉంటే మాత్రం ఏ మిత్రులారా ఇలా మీరు చేసుకోవచ్చు. ఈ మిల్లర్ కూడా బ్యాక్ రివర్స్ చేసేటప్పుడు మీకు ఎవరన్నా ఉన్నారా లేదా, డోర్ తీసేటప్పుడు ఎవరన్నా వెహికల్ వస్తుందా లేదా చూసుకోవడం కోసం వాడు ఇచ్చాడన్నమాట. ఆటిల్ చూసుకొని బండి తోలితే ఈ పక్కన లేచిపోద్ది మిత్రులారా. ఓకేనా? ఓకే, మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా. బండి స్టార్ట్ చేసే నెంబర్ 1 పాయింట్ గేర్లో ఉందా, నోటర్లో ఉందా, హ్యాండ్ బ్రేక్ వేసినా లేదా, సెంటర్ మీద ఉందా, అప్పుడు స్టార్ట్ చేసి నేర్చుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ మిత్రులారా, థ్యాంక్ యూ.